చంద్రబాబు నమ్మకం అయితే ఒకటి చాలా క్లియర్‌గా ఉంది. ఏంటి అంటే అమరావతి రాబోయే 5 ఏళ్లలో సంపూర్ణంగా పూర్తవుతుంది. ఏవైతే భవనాల నిర్మాణం, అట్లాగే రహదారుల నిర్మాణం. అది జరిగిందంటే ఇక ఆ తర్వాత అభివృద్ధి మీదన ప్రజల ఆకాంక్ష పెరుగుతది. హైదరాబాద్ లాగా సంపద సృష్టించే నగరం కిందన ప్రజల్లో ఆలోచన పెరుగుతది. అలా జరగాలంటే జగన్మోహన్ రెడ్డి వస్తే కష్టము అన్నటువంటి విషయాన్ని తను గాని, పవన్ కళ్యాణ్ గాని, భారతీయ జనతా పార్టీ గాని జనంలోకి తీసుకెళ్లొచ్చు. అదే సందర్భంలో ఆ పాయింట్ మీదన జగన్ అధికారంలోకి రాకుండా ఆగుతాడు. అప్పట్లో 1999లో ఎల్ఎన్టీతో కట్టించినటువంటి ఆ టవర్ తర్వాతన ఆ ప్రాంతానికి సంబంధించిన గ్రాఫిక్స్ ఏవైతే ఉన్నాయో అది ఆచరణలో రావాలంటే తను అధికారంలోకి వస్తే మాత్రమే అన్నటువంటి పాయింట్ ద్వారా తను ఆనాడు అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. అదే కాన్సెప్ట్ ఈ దఫా. ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ ఆల్రెడీ తెలుసు 2014-19 మధ్య ప్రారంభించడం, ఆ తర్వాతన జగన్ వచ్చాక ఆగిపోవడం, విశాఖ అంటాం, 3 రాజధానులు అంటాం, ఆ తర్వాతన 2024 దాకా ఆగిపోవడం ఇప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ ప్రజలకి మరింత బలంగా ఉంటుంది రాజధాని అమరావతి అన్నటువంటిది. తద్వారా తనని కాదనుకునే పరిస్థితుల్లో ప్రజలు ఉండరు అన్నటువంటిది నమ్మకం. ఇంకోటి ఈ 2-3 ఏళ్లలో ఇది నడుస్తూ ఉంటే ఇంకోవైపున కేంద్రం నుంచి ప్రాబ్లం ఏం లేదు కాబట్టి ఫ్యూచర్లో వచ్చేటటువంటి డబ్బుల్ని బేస్ చేసుకుని అప్పుడు సంక్షేమ పథకాలు ఒకేసారి ఇచ్చిన జగన్ ఓడిపోయాడు కాబట్టి 1 by 1 ఇస్తూ ఉంటే దాని విలువ తెలుస్తుంది, డబ్బు విలువ తెలుస్తుంది. తద్వారా తననే మళ్ళీ ఎన్నుకుంటారు అన్నటువంటి చంద్రబాబు గారి నమ్మకం.